వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు సీట్ల కేటాయింపులోనూ అదే మార్కును చూపిస్తున్నారాయన. బడుగులకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారు. బీసీలకు భారీగా సీట్లను తగ్గించడంపై ఆయా వర్గాలు మండిపడుతున్నాయి. ఇప్పటివరకు 2 జాబితాలను ప్రకటించగా 2 జాబితాల్లో కలిపి బీసీలకు కేటాయించింది కేవలం 24 సీట్లే. తన సొంత సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యతనిచ్చుకుంటున్నారు చంద్రబాబు. కమ్మ వర్గానికి ఏకంగా 28 సీట్లను కేటాయించుకున్నారాయన. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తూ ఉన్న చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక కాపులకు 8, మైనారిటీలకు 3 సీట్లకే పరిమితం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం తాడేపల్లి నుంచి మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, అనుశ్రీ వెన్నుపోటు పొడవలను ఆరితేరినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి ఏకంగా బీసీ వర్గాలకు వెన్నుపోటు పొడిచాడు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలకు సంబంధించి భారీగా సీట్లను తగ్గించిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 43 సీట్ల వరకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈసారి కేవలం 24 సీట్లకే పరిమితం చేసిన పరిస్థితి. ఎందుకంటే అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసం అన్నట్టు ఇప్పటివరకు కలరింగ్ ఇచ్చినటువంటి చంద్రబాబు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఇప్పుడు కనుక చూస్తే సీట్ల కేటాయింపు దగ్గరకు వచ్చేసరికి భారీగా తగ్గించేసిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 24 సీట్లకే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, కొద్దిసేపటి క్రితమే కరకట్ట మీద చంద్రబాబు నివాసం దగ్గర పుట్టపర్తికి సంబంధించినటువంటి బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, ధర్నా దిగారు. బీసీలకు ఎందుకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ వారంతా కూడా నినాదాలు చేసిన పరిస్థితి, చంద్రబాబుని ఏకంగా నిలదీసిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మనం చూసాం, ప్రతిసారి కూడా కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే బీసీలను ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో బీసీలు చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఈ నేపథ్యంలోనే గడిచిన కొంతకాలంగా బీసీలు కాస్త దూరంగానే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ కూడా చంద్రబాబులో ఏమాత్రం మార్పు కనపడలేదు. మరొకసారి బీసీలను ఏకంగా వెన్నుపోటు పొడిచిన పరిస్థితి కనిపిస్తుంది. అదంతా కూడా సీట్ల కేటాయింపులో కనిపిస్తుంది. అంతేందుకు గతంలో ఒకసారి మనం వెనకెళ్ళి చూస్తే కనుక అధికారంలో వచ్చినప్పుడు అంటే 2014 సమయంలో బీసీలు సచివాలయానికి వచ్చిన సమయంలో కూడా ఏకంగా అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రానిచ్చారంటూ బెదిరించడమే కాకుండా తోలు తీస్తాను, తోకలు కత్తిరిస్తానంటూ కూడా బీసీలను గట్టిగా బెదిరించిన పరిస్థితిని కూడా మనం చూసాం. అంతకుముందు కూడా బీసీలకు సంబంధించి బీసీలు జడ్జీలుగా పనికిరారు అంటూ ఏకంగా కేంద్రానికి లేఖలు రాసినటువంటి చంద్రబాబును కూడా చూసాం. అయినప్పుడు కూడా ఆదరణ లాంటి పథకాలు పెట్టి ఇస్త్రీ పెట్టి లాంటివి కేవలం వారి మహాను కొట్టేసి వారిని ఆ ఓటు బ్యాంక్గా మార్చుకున్నటువంటి చంద్రబాబునైనా బీసీలు ఎవరు నమ్మే పరిస్థితి కనపట్లేదు. ఈ నేపథ్యంలో కేవలం చంద్రబాబు తన కులాన్ని మాత్రమే నమ్ముకొని ఈసారి ఏకంగా 28 సీట్లు కమ్మవారికి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. బీసీలను పూర్తి స్థాయిలో అనగదొక్కిన వైనం మీద రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు కన్నెర చేస్తున్నారు. కొద్దిసేపు క్రితం చంద్రబాబు ఇంటినే ముట్టడిచ్చారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మైనార్టీలు కూడా కేవలం 3 సీట్లకే పరిమితం చేసిన వైనం. ఇదంతా కూడా చూస్తుంటే చంద్రబాబు మరొకసారి బీసీలను అన్యాయం చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మరోవైపు కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏకంగా బీసీలకు సంబంధించి చట్టసభలో 34% రిజర్వేషన్ కల్పించాలంటూ ఏకంగా చట్టం కూడా చేస్తే దాన్ని ఆపేందుకు సుప్రీంకోర్టు దాకా కూడా చంద్రబాబు వెళ్ళారంటే బీసీలకు చట్టసభలో కూడా రిజర్వేషన్ ఉండడానికి వీల్లేదంటూ అప్పుడు కోర్టుకు వెళ్ళిన వైనాన్ని కూడా మనం చూసాం. మరోవైపు దేశవ్యాప్తంగా ఇటు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ బీసీలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లు కూడా తీసుకొచ్చింది. ఎందుకంటే ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఆ నియోజకవర్గాలు ఖచ్చితంగా ఎస్సీలు ఎస్టీలు పోటీ చేస్తారు. కానీ బీసీలు కూడా ఆ విధంగా ప్రయారిటీ ఇవ్వాలంటూ రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి ఆ బిల్లును కూడా తీసుకొచ్చేందుకు ప్రైవేట్ బిల్లును రాజ్యసభలో పెట్టింది. అంటే బీసీల కోసం ఆ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటే చంద్రబాబు మాత్రం అత్యంత దారుణంగా వెన్నుపోటు పొడుస్తున్నటువంటి పరిస్థితిని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు గమనిస్తున్నారు. అనుశ్రీ, థాంక్యూ రవీందర్.